प्यार का सागर है, तू प्यार का सागर है। तेरी एक बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम। लौटा जो दिया तूने, लौटा जो दिया तूने, चले जाएंगे जहाँ से हम, चले जाएंगे जहाँ से हम। तू प्यार का सागर है, तू प्यार का सागर है। बहती नदी की चंचल लहरें, कागज की एक नाव, कागज की एक नाव। धीमे धीमे भर जाएंगे पतवारों के घाव, पतवारों के घाव। उतरेंगे किनारे भी, उतरेंगे किनारे भी। तेरी मर्जी से रजा से हम, तेरी मर्जी से रजा से हम। तू प्यार का सागर है, तू प्यार का सागर है। रूप से अपने बेगाना है, भटक रहा है मन, भटक रहा है मन। कब से रास्ता देख रहा है, एक खाली दर्पण, एक खाली दर्पण। मिलवा दे हमें हमसे, मिलवा दे हमें हमसे। यही मांगेंगे खुदा से हम, यही मांगेंगे खुदा से हम। तू प्यार का सागर है, तू प्यार का सागर है। तेरी एक बूंद के प्यासे हम, तेरी एक बूंद के प्यासे हम। लौटा जो दिया तूने, लौटा जो दिया तूने, चले जाएंगे जहाँ से हम, चले जाएंगे जहाँ से हम। तू प्यार का सागर है, तू प्यार का सागर है। ओम शांति।
मीठी दीदी मनमोहिनी जी के पुण्य स्मृति दिवस निमित्त विशेष याद पत्र तथा दीदी जी द्वारा मिली हुई अनमोल शिक्षाएं। మధురమైన మన్మోహిని దీదీజీ పుణ్య స్మృతి దివసం సందర్భంగా విశేషంగా స్మృతి పత్రము మరియు దీదీజీ ద్వారా లభించిన అమూల్యమైన శిక్షణలు। विश्व कल्याणकारी प्यारे बाप दादा के साथ विश्व परिवर्तन के महान कार्य में जो विशेष आत्मीय निमित्त बने, उसमें दीदी मनमोहिनी जी का नाम अविस्मरणीय है। विश्व कल्याणकारी ప్రియమైన బాప్ దాదాతో పాటు విశ్వ పరివర్తన అనే మహాన్ కార్యంలో ఎవరైతే విశేషాత్మలు నిమిత్తమయ్యారో వారిలో దీది మన్మోహిని గారి పేరు అవిస్మరణీయమైనది। దీదీజీ కా లౌకిక్ నామ్ గోపి థా। ఆమెకు లౌకికంలో తల్లిదండ్రులు పెట్టిన పేరు గోపి అనే పేరు ఉండేది। आप एक बहुत नामी ग्रामी धनाढ़ सिंधी परिवार से थी। दीदी చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఒక ధనిక సింధీ కుటుంబానికి సంబంధించి ఉండేవారు। यज्ञ की स्थापना के समय अनेक बंधनों को तोड़ती हुई अपनी लौकिक माँ क्वीन मदर और लौकिक बहन शील दादी के साथ किसी की परवाह किए बिना जाटकू रूप से समर्पित हो गई। यज्ञ स्थापना జరిగిన సమయంలో అనేక బంధనలను తెంచుకుంటూ దీది తన యొక్క లౌకిక తల్లి క్వీన్ మదర్ అనేవారు బాబా, వాళ్ళ లౌకిక అమ్మ ఆమె, మరియు వాళ్ళ లౌకిక చెల్లి షీల్ దాది। దీది మన్మోహిని వాళ్ళ అమ్మ లౌకిక అమ్మ క్వీన్ మదరు, వాళ్ళ చెల్లి షీల్ దాది, ఈ ముగ్గురు కలిసి లౌకికంలో ఎవరిని లెక్క చేయకుండా బంధన పెడుతున్నా గాని ఆ బంధన నుండి బయటకు వచ్చి ఎవరికి చెప్పకుండా వచ్చేసారు దీది। జాటుకు అంటే దెబ్బతో బల్లి అవ్వడం అంటారు కదా, బల్లి ఆ రూపంలో సమర్పితమైపోయారు దీది, మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు। आप में अनेक अनेक विशेषताएं थी। आपका बाबा से अटूट प्यार था। हर पल हर बोल में बाबा बाबा ही निकलता। ఆమెలో అనేక అనేక విశేషతలు ఉండేవి। బాబా పైన తెగని ప్రేమ ఉండేది దీదికి। ప్రతి క్షణం ప్రతి మాటలో బాబా బాబా అనేదే వచ్చేది దీది నోటి నుండి। आप दिलवाला की सच्ची दिल रूपा थी। ఆమె హృదయ రాముడైన బాబాకు సత్యమైన హృదయ ప్రేయసిగా ఉండేవారు। दीदी को अव्यक्त नाम मिला मनमोहिनी। दीदी की सान्निध्य में जो भी आता दीदी उसका मन ऐसा मोह लेती जो बाबा का बन जाता। దీదికి అవ్యక్త రూపంలో బాబా వర్తనం నుండి ఇచ్చిన పేరు, అంతకుముందు గోపి అని పేరు ఉండేది కదా, ఇక్కడికి వచ్చాక అందరికి ఓం మండలిలో బాబా ఓం అని పెట్టారు, ఓం రాధా, ఓం గోపి, ఓం రమ అలా। తర్వాత వతనం నుండి బాబా పంపించిన పేరు మన్మోహిని అనే పేరు ఇచ్చారు బాబా। ఎందుకంటే దీది సాన్నిధ్యంలో ఎవరు వచ్చినా వారి మనస్సుని ఎలా మోహితం చేసుకునేవారంటే ఆకర్షించుకునేవారంటే దీది యొక్క ఆకర్షణలో బాబా వారిగా తయారైపోయేవారు దీది ఎదురుగా వచ్చేవాళ్ళు। అందుకే బాబా మన్మోహిని అని పేరిచ్చారనమాట। भारतवर्ष में पार्टीशन के बाद 1952 से जब ईश्वरीय सेवाएं प्रारंभ हुई, उस समय आप पहले पहले दिल्ली, इलाहाबाद आदि स्थानों पर अपने त्याग तपस्या के आधार पर कई सेवा केंद्र खोलने के निमित्त बनी और मातेश्वरी जगदम्बा माँ के अव्यक्त होने के पश्चात 1965 से आप फिर से बाप दादा के साथ मधुबन में रहकर यज्ञ की इंटरनल कारोबार को पूरे प्रशासन को संभालने में बाप दादा की राइट हैंड बनी। భారతదేశంలో పార్టీషన్ విభజన జరిగింది కదా, పాకిస్తాన్ భారత్, దాని తర్వాత
1952 నుండి 1936 నుండి 37 నుండి బాబాకి అంకితం అయిపోయారు దీది. కానీ అప్పుడు సింధ్ హైదరాబాద్లో ఉండేవారు కదా. తర్వాత 50లో మౌంట్ అబ్బుకి వచ్చారు. ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయ్యాక ఇక్కడికి రావాల్సి వచ్చింది, ఎందుకంటే అది పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది ఆ భాగం కాబట్టి ఇండియాకి షిఫ్ట్ అయ్యారు 50లో, 1950లో. దాని తర్వాత 1952 నుండి 52 వరకు దీది వేరే వేరే చోట్ల ఉండి సేవ చేశారన్నమాట. 52 నుండి ఏవైతే సెంటర్లు ఓపెన్ అయ్యాయి, 52కు ముందు బాబా దగ్గరే అందరూ ఉన్నారు. 14 సంవత్సరాల తపస్సు పూర్తయింది 52తో. అప్పుడు బయటకి పంపించారు బాబా. అందులో దీది మొట్టమొదట ఢిల్లీ, ఇలహాబాద్ మొదలైన స్థానాల్లో తన యొక్క త్యాగము తపస్సు ఆధారంతో ఎన్నో సెంటర్లు తెరిపించటానికి నిమిత్తమయ్యారు. తర్వాత అంటే 52 నుండి బయట సెంటర్స్ సంభాళించారు దీది. తర్వాత మాతేశ్వరి జగదంబ మమ్మ అవ్యక్తమైన తర్వాత 1965 కదా మమ్మ వెళ్ళిపోయారు. అప్పటి నుండి బాబ్ దాదాతో పాటు మధుబన్లోని ఉండి యజ్ఞం యొక్క లోపలున్న కార్య వ్యవహారాలు పూర్తి అడ్మినిస్ట్రేషన్ ని సంభాళించటంలో బాబ్ దాదాకు రైట్ హ్యాండ్ గా మధుబన్లోనే ఉండేవారు దీది. మమ్మ చూసుకునేవారు కదా ముందు అన్ని బాబాకి రైట్ హ్యాండ్ గా. మమ్మ వెళ్ళిపోయాక ఇంకా దీది ఆ పార్ట్ తీసుకున్నారు బాబా దగ్గర పూర్తిగా, బాబా వెనుక సపోర్ట్ గా రైట్ హ్యాండ్ గా. 1969 में ब्रह्मा बाबा के अव्यक्त होने के पश्चात दीदी और दादी प्रकाश मंजी की जोड़ी ने पूरे यज्ञ प्रशासन को सुचारू रूप से संभालते सबको सम्मान देते हुए एकता के सूत्र में बांध अलौकिक पालना दी और पूरे विश्व में सेवाओं का खूब विस्तार किया. 1969లో బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత దీది మన్మోహిని మరియు దాది ప్రకాష్ మణి ఇద్దరి జోడి కలిసి పూర్తిగా ఈ యజ్ఞం యొక్క అడ్మినిస్ట్రేషన్ ని, యజ్ఞాన్ని పరిపాలించటము మంచి రూపంలో సంభాళించారు. యజ్ఞాన్ని అందరికీ సన్మానం ఇస్తూ ఐక్యత యొక్క సూత్రంలో అందరినీ బంధించి అలౌకిక పాలన ఇచ్చారు దీది దాది. మరియు పూర్తి విశ్వంలో సేవ యొక్క విస్తారం బాగా చేసి చూపించారు. दीदी जी ने 28 जुलाई 1983 को अपना पुराना शरीर छोड़ बाप दादा की गोद ली. ఇలా సేవలు సంభాళిస్తూ దీదీజీ 28 జూలై నెల 1983 తన యొక్క పాత శరీరాన్ని బదిలి బాబ్దాదా వడిలో చేరుకున్నారు. दीदी जैसे स्थापना के हर कार्य में सदा ही आगे रही, ऐसे सती की दुनिया की स्थापना के कार्य में भी आगे रहे. एडवांस पार्टी में अपना श्रेष्ठ पाठ बजाने गई. दीदी जी ఎలాగైతే స్థాపన జరిగిన సమయంలో 1936 నుండి ప్రతి కార్యంలో సదా ముందు ఉండేవారు. బాబా కార్యంలో, యజ్ఞం యొక్క ప్రతి కార్యంలో, ప్రతి సేవలో. అలాగే సతీగి ప్రపంచ స్థాపన కార్యంలో కూడా శరీరం వదలేక సతీగి స్థాపన జరిగేటటువంటి స్థాపన కార్యంలో కూడా ముందుండి అడ్వాన్స్ పార్టీలో తన యొక్క శ్రేష్టమైన పాత్ర అభినయిస్తున్నారు ఇప్పుడు దీదీజీ వేరే జన్మను తీసుకొని. ऐसे महान आत्मा के प्रति सभी अपने अपने सेवा केंद्रों पर उनकी मधुर शिक्षाएं और विशेषताएं सभी को अपनी क्लासेस में अवश्य सुनाना जी. ఇటువంటి మహాన్ ఆత్మ అయిన దీదీజీ పట్ల అన్ని సేవా కేంద్రాల్లో ఆమె యొక్క మధురమైన శిక్షణలు మరియు విశేషతలు క్లాసులు అందరికీ తప్పనిసరిగా వినిపించండి అని మధుబన్ నుండి కొన్ని విశేషతలు పంపించారచ్చా. సభకు యాద్ ప్యారు. ఏమి శిక్షణలు ఇచ్చేవారు దీది అంటే, దీది మన్మోహినీజీ ద్వారా మిలి హుయి ముఖ్య శిక్షాయే. దీది మన్మోహిని గారి నుండి లభించిన ముఖ్యమైన శిక్షణలు. ఒకటి, బాబానే సంపన్న బనానే కే లియే హమ్ బచ్చోं को శ్రీమత్ दी है. బాబా మనల్ని సంపన్నంగా తయారు చేయటం కోసం పిల్లలు మనకు శ్రీమతం ఇచ్చారు. దీది చెప్తున్నారు ఇవి.
శ్రీమత్ పర్ చల్నే కా ఆధార్ హే ఏక్ బల్ ఏక్ భరోసా. కానీ బాబా ఇచ్చే శ్రీమత మీద నడవటానికి ఆధారం ఒకే బలం ఒకే విశ్వాసం ఉండాలి. ఏ శ్రీమత్కి నీవి ఒకే బలం ఒకే విశ్వాసం అనేది ఏంటంటే శ్రీమతానికి ఆధారం, శ్రీమతానికి ఫౌండేషన్. ఒకే బలం ఒకే విశ్వాసం ఉంటేనే బాబా ఇచ్చే శ్రీమతంపై నడవగలం. बाबा के हर इशारे को हम एक्ट में तभी ला सकेंगे जब पूरा ఫెయిత్ होगा. బాబా యొక్క ప్రతి సంజ్ఞలను కర్మలలో ఎప్పుడు తీసుకొని రాగలము అంటే ఎప్పుడైతే పూర్తి విశ్వాసం బాబా మీద ఉంటుందో అప్పుడే కదా బాబా ఇచ్చిన డైరెక్షన్ అమల్లో పెట్టగలము. जिसमें फेथ होता है उसकी राय में कभी अपनी राय मिक्स नहीं हो सकती. ఎవరి మీద మనకు నమ్మకం ఉంటుందో ఎప్పుడు వాళ్ళు ఇచ్చే సలహాలో మన భావాలు మిక్స్ చేయము. ఏక్ బాబాకి రాయి పర్ చల్నే సే హల్కే रहेंगे. ఒక బాబా యొక్క సలహా మీద నడవడం వల్ల తేలిగ్గా ఉంటాం మనం. బాబానే కహా హై జిమ్మేవారీ బాబాకు దే దో और खुद हल्के रहो. బాబా చెప్తున్నారు బాధ్యత బాబాకి ఇవ్వండి, మరి మీరు స్వయం తేలికగా ఉండండి. अगर किसी के मन में संकल्प चलता है कि बाबा तो अब साकार में नहीं है तो ये भी संशय है. ఒకవేళ ఎవరి మనసులోనే ఇది సంకల్పం నడిచినట్లయితే బాబా ఇప్పుడు సాకారంగా లేదు కదా, బాబా అయితే లేరు అని అనుకుంటే అది కూడా ఒక సంశయమే. శ్రీమతం మీద నడవలేరు, ఫెయిత్ ఉండాలి బాబా మీద. अमृत वेले विधि पूर्वक योग में बैठते तो अनुभव करते कि బాబా లేన్ దేన్ कर रहे. అమృత్ వేళ విధి పూర్వకంగా యోగంలో కూర్చుంటే అనుభవం చేస్తూ ఉంటాం బాబాతో ఇచ్చిపుచ్చుకుంటున్నాం మన మాటలు. బాబా ఉన్నారు, వింటున్నారు, బాబా లేరు అని అనుభవం కాదు. स्वस्मृति में रहेंगे तो बाबा का जो अपना कार्य कराना है कराते रहेंगे, कराते हैं ऐसा अनुभव करेंगे. స్వయం యొక్క స్మృతిలో ఉన్నట్లయితే బాబా మన ద్వారా ఏ కార్యం చేయించుకోవాలో చేయించుకుంటూ ఉంటారు. బాబా నా ద్వారా చేయించుకుంటున్నారు అనే అనుభవం కూడా అవుతూ ఉంటుంది. సెకండ్ పాయింట్, जैसे श्वास के बाद श्वास उठता है वैसे संकल्प के बाद संकल्प उठता है. दोनों की रेस శ్వాస తర్వాత శ్వాస వస్తూ ఉంటది కదా, అలాగే లోపల సంకల్పం తర్వాత సంకల్పం ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. రెండింటి యొక్క రేస్ నడుస్తుంది అన్నట్టు శ్వాస సంకల్పం. కర్మ మే శ్వాస జల్దీ చల్తే యోగ మే సంకల్ప జల్దీ చల్తే. కర్మ చేసినప్పుడు శ్వాస అలసట కొంచెం అలా తొందరగా నడుస్తుంది కదా శ్వాస ఫోర్స్ గా, యోగంలో సంకల్పాలు ఫోర్స్ గా నడుస్తుంటాయి అంటున్నారు. ఇది योग में एक बाप के याद के प्यार के संकल्प में एकाग्र हो जाए तो सब रस प्राप्त होते. యోగంలో ఒకే బాబా స్మృతి యొక్క ప్రేమ సంకల్పన, బాబా స్మృతి యొక్క ప్రేమను అనుభవం చేసే సంకల్పంలో ఏకాగ్రం అయిపోతే అన్ని రసాలు మనకు లభిస్తాయి. అందులో అన్ని రుచి అన్ని రకాల అనుభూతి అవుతుంది. एकाग्र वृत्ति की धरणी पर हर संकल्प फलदायक होता है. इसके लिए कर्मयोग का अभ्यास चाहिए. ఏకాగ్రత వృత్తి అనే ధరణి తయారైతే మంది అందులో ప్రతి సంకల్పం ఫలదాయకం అవుతుంది. అందుకని దీనికోసం కర్మయోగం యొక్క అభ్యాసం చెయ్యాలి ఏకాగ్ర వృత్తి కావడానికి. దినచర్య పర్ అటెన్షన్, కర్మయోగిగా ఉండే అభ్యాసం చెయ్యాలి. ఇంకొకటి దినచర్య పైన అటెన్షన్ పెట్టుకోవాలి. న్యార్య और प्यारे की स्थिति बहुत मीठी अवस्था है. అతీతంగా మరియు ప్రియంగా ఉండే స్థితి చాలా మధురమైన స్థితి అని చెప్తున్నారు బాబా. 3 ज्ञान सागर बाप ज्ञान सब बच्चे सदा ज्ञान की लहरों में लहराते हैं. लहरें तो भिन्न भिन्न प्रकार की होती, लेकिन सागर तो अभी गंभीर है. योग भट्टी में बैठने अनुभव होता जैसे लाइट माइट खींच रहे, नीचे आने की दिल नहीं होती. ज्ञान सागर बाबा, బాబా యొక్క అలల్లో పిల్లలు మనం సదా జ్ఞానమయ కళల్లో అల్లరాడుతూ ఉంటాము. అలలు రకరకాలైన వస్తూ ఉంటాయి, కానీ సాగరం అయితే లోపల అతి గంభీరంగా ఉంటుంది. అలాగే యోగ భట్టిలో కూర్చున్నప్పుడు మనకు అనుభవం అవుతుంది ఏంటంటే సాగరుడు బాబా నుండి లైట్ మైట్ మనం ఆకర్షిస్తున్నాం, నింపుకుంటున్నాము అని. అప్పుడు కిందకి దిగడానికి మన మనసుకి ఇష్టపడదు. ఇలాగే బాబా నుండి లైట్ మైట్ తీసుకుంటూ ఉండాలి అనిపిస్తూ ఉంటుంది.
4 सदा अपने स्वमान में स्थित रहो तो ఫరిస్తేపన్ కి స్టేజ్ దూర్ नहीं సదా తమ స్వమానంలో స్థితిలో ఉన్నట్లయితే పరిస్థ స్థితి అనేది దూరంగా ఉండదు అంటున్నారు బాబా కभी कभी अगर कमजोरी के संकल्प పుట్టే तो कहेंगे स्वमान की स्टेज से नीचे आ गए అప్పుడప్పుడు ఒకవేళ బలహీన సంకల్పాలు మనలో వస్తున్నాయంటే స్వమానం యొక్క స్థితి నుండి కిందకి దిగిపోయారు అని తెలుసుకోవచ్చు महारथी की मुख्य निशानी है फॉलो फादर और हर कदम శ్రీమత్ पर మహారథులు అంటే వారి ముఖ్యమైన చిహ్నాలు ఏంటంటే ఫాలో ఫాదర్ చేస్తూ ఉంటారు ప్రతి అడుగులో శ్రీమతంపై నడుస్తారు వాడు तो जो स्वरूप बाबा हमारे से चाहते हैं वो अभी प्रत्यक्ष होना चाहिए बाबा मन నుండి ఈ స్వరూపం ఆశిస్తున్నారు అది ఇప్పుడు प्रत्यक्षం కావాలి మన ద్వారా सदैव याद रहे जैसा कर्म हम करेंगे हमें देख और करेंगे हमें बाबा की दिल तख्त नशीन बनना है सदा ఇది గుర్తుండాలి ఎలాంటి కర్మ మనం చేస్తాం మనల్ని చూసి అందరూ చెయ్యాలి చేస్తారు కాబట్టి నేను గమనిక పెట్టుకోవాలి బాబా హృదయ సింహాసనాధికారిగా తయారయ్యేలా నా కర్మలు ఉండాలి అని గమనిక పెట్టుకోవాలి అगर दिल कहाँ टुकड़ा टुकड़ा होगी तो बाबा स्वीकार नहीं करेंगे ఒకవేళ మన మనసు ఎక్కడైనా ముక్కు ముక్కలు చేసి పంచినట్లయితే బాబా కూడా ఉన్నారు వీళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారని వేపుల మన మనసును పంచితే బాబా స్వీకరించారు వారి మనస్సుని అని చెప్తున్నారు దీది 5 బాబా కి దిల్ और मेरी दिल में अंतर ना हो బాబా హృదయం మరియు నా హృదయంలో నా మనసు బాబా మనసులో తేడా ఉండకూడదు कोई कितना भी गुणवान हो हमें उस पर न्योछावर नहीं जाना है देखना है इसको ऐसा गुणवान बनाया किसने ఎవరు ఎంత గుణవంతులు ఉన్నా మన జ్ఞాన మార్గంలో ఓ వాళ్ళే అని మనం బలి అయిపోకూడదు ఎవరి మీద చూసుకోవాలి వాళ్ళని ఇలాంటి గుణవంతులుగా తయారు చేసింది ఎవరు तो बुद्धि डायरेक्ट उस तरफ बाप की तरफ चली जाएगी వీళ్ళని ఇలా తయారు చేసిన వారెవరు బాబా అని డైరెక్ట్ గా బాబా వైపు మన బుద్ధి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోవాలి ఎందుకంటే రకరకాల పురుషార్థులు ఉంటారు రకరకాల జ్ఞానం యొక్క అవగాహన ఉండే వాళ్ళు ఉంటారు రకరకాలుగా జ్ఞానం ఎక్స్ప్రెస్ చేసే వారు ఉంటారు ఎవరి మీద మనం పర్సనల్ గా మరి బలి అయిపోకూడదు వ్యక్తుల మీద అని చెప్తున్నారు బాబా దీది బాబా తయారు చేశారు కదా వీళ్ళని అనుకుంటే ఆ వ్యక్తుల మీద మనం బలి అవడం కన్నా బాబా వైపు మన బుద్ధి వెళ్తుంది जब बाबा की दिल से दिल मिल गई तो और कहाँ जा नहीं सकती बाबा మనసుతో మన మనసు కలిసిపోయింది ఎప్పుడు ఇంకెక్కడ మన మనసు వెళ్ళడానికి అవకాశం లేదు इसमें ये गुण है इसके लिए इससे हमारा स्नेह ये भी बहुत सूक्ष्म माया है వీళ్ళలో ఈ మంచి గుణం ఉంది అక్కిలో ఈ అన్నయ్యలో ఈ మంచి గుణం ఉంది అందుకనే వీళ్ళంటే నాకు ఎక్కువ స్నేహము ఇది కూడా చాలా సూక్ష్మమైన మాయ బాబా హమీ అభి ఇస్సే భీ పార్ లియే జా రహే బాబా దీని నుండి కూడా ఇప్పుడు మనల్ని దూరంగా తీసుకొని వెళ్తున్నారు జబ్ దిల్ వరకు దిల్ దేది తో హమారా పరిస్థ స్వరూప్ దూర్ నహీ హృదయ రాముడు బాబాకి మన హృదయం ఇచ్చేసాక ఇంకా పరిస్థ రూపం దూరంగా లేదు అనుకోవచ్చు పరిస్థ అంటే ఏంటి ఎక్కడ అంటుకొని ఉండరు పర్సనల్ ఎవరితోని ఈశ్వరీ పరివార్ మే భీ బుద్ధి నహి ఫసాని పరిస్థితి ఏంటంటే ఈశ్వరీయ పరివారంలో కూడా బుద్ధిని చిక్కుకునేలాగా చేయకూడదు లౌకిక పరివారాన్ని వదిలేసాం ఈ ఈశ్వరీయ పరివారంలో కూడా ఎవరితో సంఖ్యలు పెట్టుకోకూడదు మనం हमारा संसार हमारा परिवार एक ही हमारा तो एक बाप दूसरा ना कोई ये भी महारथियों की निशान ये से ही किला मजबूत होगा నా ప్రపంచం నా పరివారం ఒక బాబాయే నాకు ఒక బాబా తప్ప ఇంకెవరు లేరు అనే ఆ స్థితిలో ఉండడం ఇది కూడా మహారథుల యొక్క చిహ్నం బాబాయే నా సంసారం అని తయారు చేసుకుంటే ఇంకెటువైపు మన మనసు వెళ్ళలేదంటే దీనివల్ల కోట దృఢంగా ఉంటుంది పరివారంలో 6 जो हम सबको पहले दिन सुनाते कि तुम्हें 4 नियमों का पालन करना है ब्रह्मचर्य सत्संग शुद्ध अन्न अक्षता दैवी गुण तो हम अपने में चेक करें कि कहाँ तक इन नियमों का पूर्ण रूप से पालन किया है మొట్టమొదటి రోజు మనం వినిపిస్తాము కోర్స్ చెప్పేటప్పుడు అప్పట్లో మొదటి రోజు వినిపించేవారు ఇప్పుడు మొదటి రోజు వినిపించట్లేదు లాస్ట్ రోజు వినిపిస్తున్నాం అదేంటి 4 నియమాలు పాటించాలి యోగం కుదరాలంటే అది 1 బ్రహ్మచర్యం 2 సత్సాంగత్యం 3 శుద్ధమైన ఆహారం 4 దైవీ గుణాల ధారణ అయితే ఈ 4 నియమాల్లో మీరు చెక్ చేసుకోవాలి ఎంతవరకు ఈ నియమాలు పూర్తిగా పాలన చేశాను నేను
कर्मणा में तो नहीं आते लेकिन మనసు में भी సంకల్ప నా ఆయే కర్మలలో మనం తప్పు పనులు చేయట్లేదు కానీ సంకల్పంలో మనసులో కూడా ఆలోచనల రూపంలో కూడా రాకూడదు తప్పుడు ఆలోచనలు सदैव संग दोष से बचे रहे सदा एक बात याद रहे कि एक की सुननी है एक को ही दिल में बसाना है सदा సంగ దోషం నుండి రక్షింపబడి ఉండాలి మనం సదా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక బాబా నుండే వినాలి ఒక బాబానే మన మనసులో ఇముడ్చుకోవాలి एडो जब हम बाप दादा को पूरा पूरा फॉलो करेंगे तब हमारी सूरत से बाप की सीरत दिखाई देगी ఎప్పుడైతే మనం బాప్ దాదాను పూర్తిగా ఫాలో చేస్తూ ఉంటామో అప్పుడు మనం ముఖ కవళికల్లో బాబా యొక్క రూపం కనిపిస్తుంది బాబా యొక్క లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి हमेशा ध्यान रहे कि चढ़ती कला वाले का संग करना है परचिंतन परदर्शन करने वाले के संग से संभाल करने ఎప్పుడు కూడా ఇది గమనిక పెట్టుకోవాలి ఇక్కడ పరివారంలో కూడా మనల్ని ఎక్కే కళల్లో ఎవరు తీసుకొని వెళ్తారో అలాంటి వాళ్ళ సాంగత్యం చెయ్యరు ఎవరైతే పరచింతన పరదర్శన నెగటివ్ విషయాలు మాట్లాడతారో అలాంటి వాళ్ళ సాంగత్యం నుండి మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోవాలి వాళ్ళతో ఎక్కువ మీరు మాట్లాడకూడదు కలవకూడదు ఎవరి వలన మన పురుషార్థం ఉన్నతులకు వెళ్తుందో బాబా వైపు ఇంకా మన ప్రేమ పెరుగుతుందో అలాంటి వాళ్ళ సాంగత్యమే చెయ్యాలి 8 योग द्वारा हमारे विकर्म विनाश हुए तो एक नेचर बदल जाएगी संस्कार दूसरी बुद्धि की लाइन क्लियर हो जाएगी యోగం ద్వారా మన వికర్మలు వినాశనం అయ్యాయి అనేది ఎలా తెలుస్తుందంటే ఒకటి సంస్కారం మారుతుంది మంది రెండు బుద్ధి లైన్ క్లియర్ గా అవుతూ ఉంటుంది మంది मूडो बोझ से हल्के रहेंगे मुख से कभी ये नहीं निकलेगा कि ये मेरे आगे कोई परीक्षा आई है మూడోది బరువు నుండి తేలిక ఉంటారు వాళ్ళు నోటి నుండి ఎప్పుడు కూడా నా ఎదురుగా ఈ పరీక్ష వచ్చేసింది ఈ పరిస్థితి వచ్చేసింది అనే మాట రాదు వాళ్ళ నోటి నుండి కష్టం ఉంది ఈ పరీక్ష ఉంది నా ఎదురుగా అని తేలిగ్గా ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళు బరువుగా ఫీల్ అవ్వరు ఎవరికి యోగం ద్వారా వికర్మలు వినాశనం అవుతుంటే స్టేజ్ వస్తుంది 4 చడితి కళకు అనుభవం హోగా ఇంకా 4వది ఎగిరే కళల యొక్క అనుభవం అవుతూ ఉంటుంది వాళ్ళకి 5 మెహనత్ కమ్ సఫలత జ్యాదా అనుభవం హోగా యోగం ద్వారా వికర్మని వినాశనం అవుతుంటే స్టేజ్ ఏం అనుభవం అవుతుంది మనలో శ్రమ తక్కువ సఫలత ఎక్కువ అనుభవం అవుతూ ఉంటుంది 9 अब घर चलना है ये याद रहे तो ऑटोमेटिक सब तरफ से दिल हल्की हो जाती कोई परवाह नहीं ఖాతే పీతే ఉట్టే ఘర చలనా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలనేది గుర్తుంటే ఆటోమేటిక్గా అన్ని వైపుల నుండి మనసు తేలిక అయిపోతుంది ఏ విషయానికి చింత చెయ్యం మనం ఇంటికి వెళ్ళాలనేది గుర్తుంటే తింటూ తాగుతూ కూర్చుంటూ లేస్తూ కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి బాబా తీసుకెళ్ళిపోవటానికి వచ్చారు కదా ఇదే ఉండాలి ఇస్తే బాప్ యాద్ రేగా పురాణి దునియా సే కినారా హో జాయేగా ఈ విషయం మన బుద్ధిలో తిరుగుతూ ఉండడం వలన బాబా జ్ఞాపకం ఉంటారు మనకి రోజంతా ఇంకా పాత ప్రపంచం నుండి అతీతం అయిపోతుంది మన బుద్ధి फिर तेरा मेरा इसने किया उसने किया ये शब्द भी मुख से नहीं निकलेंगे ये भी महारथी की निशानी ఇంకా తర్వాత నీది నాది వీళ్ళ చేశారు వాళ్ళ చేశారు అనే మాట కూడా వారి నోటి నుండి ఎప్పుడు రాదు ఇది కూడా మహారాజుల యొక్క గుర్తు ప్రతి పరిస్థితిలో బాబా అని గుర్తు పెట్టుకోవడం ఇంటికి వెళ్ళాలనే స్మృతిలో ఉండడము నీది నాది అనే విషయాల్లో చిక్కుకోకుండా ఉండడము 10 अगर कोई कहे तुम्हारे में ये कमजोरी है तो उसे फौरन मानना चाहिए ఎవరైనా ఒకవేళ వచ్చి నీలో ఈ లోపం ఉంది సరిదిద్దుకో ఈ పొరపాటు అంటే ఒప్పుకుంటారా ఒప్పుకోవాలి వెంటనే రైట్ అయితే ఒప్పుకోవాలి రైట్ కాదనుకోండి మనసులో బాబాకి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి ఇన్ అడ్వాన్స్ అదే నాలో రాకుండా ముందే గమనిక కలిగించారు అని बैठकर जिद करना सिद्ध करना ये हमारे ब्राह्मण परिवार का नियम नहीं है అంతేకాని మనం దాన్ని మొండిగాను వాదించిన నేను ఆ తప్పు చేయలేదు నా వల్ల జరగలేదు నేను రైట్ అని నిరూపించుకోవటానికి మొండిగా మనం వ్యవహరించడము వాదన పెట్టుకోవటము దాన్ని నిరూపించే ప్రయత్నం చేయడం ఇది బ్రాహ్మణ పరివారం యొక్క నియమం కాదు ఎక్సెప్ట్ చేయాలి ఏదైనా మనలో ఉంటే ఇది మార్చుకోవాలి నిజమే అవును మీరు చెప్పింది నిజమే నేను మారాలి అనే రకంగా ఉంటేనే మనలో మార్పు వస్తుంది నేనేం చేశాను నన్ను అంటారు ఏంటి అనే మనం తిరిగి వాదన చేసే విధంగా ఉండకూడదు అవును నిజమే ఎందుకంటే వాళ్ళు అన్నారు అనేది కాదు మనది మనకు తెలుస్తుంది కదా
బయటకి కప్పిపుచ్చుకునే మాట్లాడుతున్నావా, రియల్గా బంధం ఉందా అనేది అది కరెక్ట్గా చూడాలి. మనసు ఏం చెప్తుంది అనేది ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే మనలో మార్పు వస్తుంది. 11 कभी किसी पर प्रभावित नहीं होना. బాబా ही मेरा संसार, एक బాబా दूसरा ना कोई. ఎప్పుడు ఎవరిపైనా ప్రభావితం కాకూడదు. బాబాయే నా సంసార, నా ప్రపంచం, ఒక బాబా తప్ప నాకు ఇంకెవరు లేరని గుర్తుపెట్టుకోవాలి. జరా भी किसी देहदारी में రగ్ नहीं जानी चाहिए. కొంచెం కూడా ఈ దేహదారి పైన మనస్సు मोहमु వెళ్ళకూడదు. अगर कोई सेवा में सहयोगी है, धन से सहयोग करता है, तो वो अपना भाग्य बनाते हैं. हमें उसके पीछे लट्टू नहीं होना है. ఒకవేళ ఎవరైనా సేవలో సహయోగిగా ధనంతో సహయోగం చేస్తున్నారనుకోండి, వాళ్ళ భాగ్యాన్ని వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. మనమేమి వాళ్ళ వెనుక ఆకర్షితులైపోయి వాళ్ళే మన సర్వమని పడి ఉండకూడదు అంటున్నారు బాబా. ఏ దేహదారుల వెనుక వాళ్ళ భాగ్యం తయారు చేసుకొని వాళ్ళు వేసుకుంటున్నారు బాబా బండారీలు. నాకు వాళ్ళకి ఏంటి కనెక్షన్? मुझे किसी से कुछ नहीं चाहिए, एक बाबा से ही सब कुछ लेना. నాకెవరి నుండి ఏమీ అవసరం లేదు. ఒక బాబా నుండి నేను అన్ని తీసుకుంటాను పాలన. వాళ్ళు ఏది చేస్తున్నారు అది బాబా యజ్ఞానికి బాబా వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళ భాగ్యం వాళ్ళు తయారు చేసుకుంటున్నారు అన్నట్టు ఉండాలి. లేని దేనిసే బోత్ గేరా హిసాబ్ అంతా. ఎందుకంటే పరస్పరంలో ఇచ్చిపుచ్చుకోవటం, నాకు ఇస్తున్నారు అనే భావన, వీళ్ళు బాగా సహయోగి ఉన్నారు, నన్ను చూసుకుంటున్నారు అనుకోవడము, దీనివలన దీనిలో చాలా లెక్కాచారం అనేది తయారవుతుంది. डीप सब्जेक्ट है, चला सूक्ष्म कर्म लेक्काचार. इसलिए किसी से पर्सनल कुछ भी नहीं लेना है. सबका संबंध एक से जुड़ाना है. मेरे से किसी का संबंध ना जुड़ जाए, बहुत ध्यान रखना. అందువలన ఎవరి నుండి పర్సనల్ గా ఏది స్వీకరించకూడదు. మనం ఒకవేళ ఎవరైనా సంతోషపడి ఇస్తారు, మనం ఏమో మాకు దేహదారుల మీద లేదు, మీరు ఎందుకు ఇచ్చారు మీది అలా అనము. కానీ లోపల నుండి బాబాకి చెప్తాము, పెద్దవాళ్ళకి అప్ చెప్పేస్తాం, వాళ్ళు ఇది ఇచ్చారు, అంతే, అతీతం అయిపోయింది. అందరి సంబంధం ఒక బాబాతో జోడింప చేయాలి. అంతేగాని నాతో ఎవరి సంబంధం ఏర్పడకూడదు అనేది చాలా గమనిక పెట్టుకోవాలి. నా వెనుక ఆకర్షితులు ఎవరు ఉండకూడదు అని. 12 सबसे बड़ी बीमारी है नाम रूप की. ఫెమిలియారిటీ बहुत बहुत नुकसान करती. అందరికన్నా అన్నింటికన్నా పెద్ద రోగం నామరూపాల చిక్కుకోవడం. ఒక వ్యక్తి పైన ఒక వ్యక్తి ఆకర్షితులవ్వడము, నామరూపాల యొక్క ఆకర్షణ రావడము చాలా చాలా నష్టం కలిగిస్తుంది ఈ అలవాటు. इसलिए कभी किसी देहदारी से दिल नहीं लगाना. అందువల్ల ఏ దేహదారి పైన మనం ప్రీతి పెట్టుకోకూడదు. ఏక్ బాబాకి సివ ఎవరు कोई బుద్ధి को अपनी तरफ ना खींचे. ఒక బాబా తప్ప ఇంకెవ్వరు మన బుద్ధిని ఆకర్షించకూడదు. बाबा ही हमारा संसार है. तुम ही सिखाऊं, तुम ही संग रास रचाऊं, तुम ही को दिल का हाल सुना. सब संबंधों का सुख एक बाबा से लेना है. బాబా ఏ నా ప్రపంచం, నీతోనే తింటాను బాబా, నీ సాంగత్యంలోనే రాసి చేస్తూ ఉంటాను, నీకే నా మనసు యొక్క పరిస్థితి వినిపించుకుంటాను అని అన్ని సంబంధాల సుఖం బాబా నుండి తీసుకుంటూ ఉండాలి. ఇంకెవరి నామరూపాల వైపు మన మనసు వెళ్ళకూడదు. మేరాతో ఏక్ దూసరా నా కోయి ఏ పాట పక్కా కన్నా. నాకు ఒక బాబా తప్ప ఇంకెవరు లేరని ఈ పాఠం పక్కా చేసుకోవాలి. 13 హమారీ ఖత్ని కర్ని और रहनी समान होनी चाहिए. మన మాటలు, మన కర్మలు, మనం ఉండే విధానము సమానంగా ఉండాలి. కహే ఏక్ దూసరే కరే దూసరా అబ్ ఏ శోభతా నహీ. మాట ఒకటి మాట్లాడతాం, చేసేది ఇంకొకటి చేసేము అంటే అది శోభించదు, బాగోదు. ఎవరైనా చూసేవారు కभी किसी का घर नहीं पीटाना है, आपस में प्यार प्रेम से रहना है. ఎప్పుడు ఎవరి ఇంటిలో గొడవలు పెట్టకూడదు, మనం ఎవరింటిని ఇరిపే పనులు చేయకూడదు. మాటలు తగిలించి వాళ్ళు చెప్పింది ఇక్కడ అక్కడ తీసుకెళ్ళి అలా పరస్పరం చాలా ప్రేమతో ఉండాలి. కभी घर में झगड़ा ना हो, ये ध्यान रखना. ఎప్పుడు కూడా ఇంటిలో మనం ఎవరితో గొడవ పడకూడదు, ఇది గమనిక పెట్టుకోవాలి. एक ने कहा दूसरे ने माना, उसको कहेंगे ब्रह्माज्ञानी. कभी भी मतभेद में नहीं आना है. ఒకరు చెప్పారు ఇంకొకరు సరే అని వెళ్ళిపోతే అది బ్రహ్మజ్ఞానిగా ఉండడం అంటారు. ఎప్పుడు కూడా అభిప్రాయ భేదాలు రాకూడదు. నేను చెప్పింది రైట్, ఇలాగే నడవాలని అనకూడదు. तू मैं तेरा मेरा ये रावण कराते हैं. हम तो रावण संप्रदाय से भी राम संप्रदाय में आ गए, इसलिए रावण का अंश भी हमारे में नहीं होना चाहिए. నువ్వు నేను నీది నాది అనేది రావణుడు తీసుకొస్తాడు. కాబట్టి మనం రావణ సంప్రదాయం వదిలేసి ఇప్పుడు రాముని సంప్రదాయంలోకి వచ్చేసాము. కాబట్టి రావణుని యొక్క అంశం కూడా మనలో ఉండకూడదు.
బాబా బాబా బాబాయే ఉండాలి. బాబా చెప్పినట్టు నేను నడవాలంతే. బాబాయే నా సంసారం, బాబాయే నడిపిస్తున్నారు. ఎవరితోని మనం గొడవలు పెట్టుకొని నీది అది, నాది ఇది, నా భావన, నీ భావన, మనం నో. బాబా భావం ఏది ఉందో అందులో ఉంటూ మనం వెళ్ళిపోవడమే అంతే. 14 ईश्वरीय मर्यादाएं हमारे जीवन का श्रृंगार, ये कभी कोई मर्यादा का संकल्प से भी उल्लंघन नहीं करना है. ఈశ్వరీయ మర్యాదలే మన జీవితం యొక్క శృంగారం. అందుకని ఎప్పుడు ఏ మర్యాదను కూడా సంకల్పంలో కూడా ఉల్లంఘించకూడదు. మనం బాబా ఇచ్చిన మర్యాద నియమాన్ని, మర్యాదయే हमारी रक्षा करती, इसलिए इसमें कभी बेपरवाह नहीं बनना. ఈ మర్యాదలు నియమాలే మనల్ని రక్షిస్తూ ఉంటాయి. అందువలన దీనిలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం వహించకూడదు. జో మర్యాదకి పర్వా కర్తే బాబా ఉన్కి పర్వా రఖతా. ఎవరైతే మర్యాదల్ని రక్షిస్తారో, నియమము మర్యాద మీద గమనిక పెడతారో బాబా వాళ్ళ కోసం కేర్ తీసుకుంటారంట. బాబా వాళ్ళని లెక్క చేస్తారు, వాళ్ళని పట్టించుకుంటారు. ఎవరైతే మర్యాదలు నియమం పైన అవగాహన తెచ్చుకోరు, మర్యాదలు ఉల్లంఘిస్తూ ఉంటారు, బాబా కూడా వాళ్ళ కోసం కేర్ తీసుకోరు. 15 బాబానే కహా और हमने किया इससे బాబా ఖుష్ होगा. బాబా చెప్పారు నేను చేశాను అన్నట్టు నడుచుకుంటే బాబా సంతోషపడతారు ఇలాంటి పిల్లల్ని చూసి. బాబా చెప్పారు కానీ నాది నాకు ఉంటది కదా అంటే నీ ఇష్టం అంటారు బాబా. బాబా ఏం అలాంటి పిల్లని చూసి సంతోషపడరు. బాబా ఖుష్ తో జహాన్ ఖుష్. బాబా సంతోషపడేలాగా మనం నడుచుకుంటే ఆజ్ఞాకారిగా, బాబా మన ద్వారా సంతోషపడితే ప్రపంచమంతా మన ద్వారా సంతోషపడినట్టే కదా. బీజ్ కో అప్నా బనా లియా తో సారా జాడీ అప్నా హో జాయేగా. ఎందుకంటే బీజం బాబా, బీజం బాబాకి ఇష్టపడేలా మనం నడుచుకుంటే వృక్షం అంతా మనదైపోతుంది, సొసైటీ అంతా. సొసైటీ ఏమంటారు, సొసైటీ కోసం నేను నడిస్తే బాబా మన వారు కారు, బాబా ఖుష్ అవరు. బాబా సంతోషపడాలి, ఎవరు ఏమనుకున్నా అని బాబాని సంతోషపెట్టేలా నడుచుకుంటే బాబా చెప్పారు నేను చెయ్యాలని. సమాజం అంతా వృక్షం కదా, వాళ్ళందరూ కూడా సంతోషపడతారు ప్రపంచం అంతా అని చెప్తున్నారు బాబా. దీదీజీకి ముఖ్య విశేషతాయి, దీదీజీ యొక్క ముఖ్య విశేషతలు. ఒకటి సంపూర్ణ సమర్పిత్. ఇంతవరకు శిక్షణలు విన్నాం, ఇప్పుడు దీదీలో ఉన్న విశేషతలు. దీదీలో సంపూర్ణ సమర్పిత భావం ఉండేది. दीदी जी एक ऊंचे धनाढ़ी परिवार के होते हुए भी धन संपदा कलयुगी लोक लाज की परवाह किए बिना एक धक से सेकंड में नष्ट मोहाबन समर्पित हो गई. दीदी जी ఒక ఉన్నతమైన ధనిక కుటుంబానికి సంబంధించినప్పటికీ కూడా ధన సంపద కలిగి లోక మర్యాదల్ని లెక్క చేయకుండా ఒక్క దెబ్బతోనే సెకండ్ లో నష్టమోహ అయి బాబా సేవలో సమర్పణ అయిపోయారు. అంత ధనిక కుటుంబము, అంత సౌకర్యాలను పెరిగారు సింధీ పరివారం. ఇక్కడికి వచ్చి నేను ఎలా అడ్జస్ట్ అవుతాను. సింధీస్ లో ధనవంతుల ఇళ్ళల్లో, బ్రహ్మబాబా వాళ్ళ ఇంట్లో కూడా పని వాళ్ళే అంతా చేసేవారు, పిల్లలకి కూడా అంతా పని వాళ్ళే చేసి పెట్టేవారు. వాళ్ళు ఏమీ పని చేసే విధంగా ఉండరు. అలాంటిది ఇక్కడ సమర్పణ అయ్యి సేవ కోసం ఒక సెకండ్ లో ఆలోచించకుండా, ఎవరు ఏమంటారని ఆలోచించలేదు, నేను ఎలాగ అడ్జస్ట్ కాగలనని ఆలోచించలేదు. సెకండ్ లో నష్టమోహే సమర్పితం అయిపోయారు దీదీజీ. అందరూ రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చారు దాదీలో. అందులో దీదీ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా రాయల్ రిచ్ సంస్కారాలతో ఉండేవారు అనమాట. అందుకే వాళ్ళ అమ్మకు బాబా క్వీన్ మదర్ అనేవారు. ఇంకా రాణి నడిచినట్టే ఆమె నడుస్తుంటే అనేవారు బాబా. అంత రాయల్ సంస్కారాలు ఉండేవి. 2 सच्ची मस्तानी गोपिका आपका बाबा से इतना टूट स्नेह जो नजरों में की बाबा बस సత్యమైనటువంటి మస్తానిగా అటువంటి గోపికగా ఉండేవారిది ఇది. బాబా పైన ఎంత తెగని స్నేహం ఉండేదంటే ఆమె దృష్టిలో ఒక బాబాయే ఇమిడి ఉండేవారు. దీదీకి దిల్ మే బాబాకి సివాయ్ కోయి భీ నహీ సమయ. ఆమె మనసులో ఒక బాబా తప్ప ఇంకెవ్వరు ఇమడలేదు. बाबा के प्यार में आप कभी डांस करती तो सेमी ट्रांस में जाकर लवली मगन हो जाती. బాబా ప్రేమలో అప్పుడప్పుడు డాన్స్ చేసేవారు, అప్పుడప్పుడు సెమీ ట్రాన్స్ లో వెళ్ళి లవలీనమైపోతూ ఉండేవారు దీది. 3 सच्ची पतिव्रता सतीव्रता पीताव्रता सदा तुम ही संग कामो तुम ही संग बैठो तुम ही से रास चलाओ. ऐसे एक व्रता होकर सदा एक के गुण गाती आज्ञाकारी वफादार ऑनेस्ट बनकर रहे. सत्यमेन पतिव्रता, బాబాయే నా పతి అని. సతీవ్రత, బాబాకి నేను సతి అని. అలాగే పితావ్రత,
బాబా అయిన తండ్రి అని భావించి సదా నీ సాంగత్యంలోనే తింటాను బాబా, నీ సాంగత్యంలోనే కూర్చుంటాను, నీ తోడులో నీతో కలిసి రాస చేస్తూ ఉంటాను, సదా ఒకే బాబా గుణగానం చేస్తాను అని ఆజ్ఞాకారి విశ్వాసపాత్రల్ని నిజాయితీగా తయారై ఉండేవారు దీది. కभी किसी वस्तु व्यक्ति की तरफ आकर्षित नहीं हुई, बाबा తప్ప ఇంకే వ్యక్తి వస్తువుల వైపు ఆకర్షితం కాలేదు దీది. 4 नंबर 1 गॉडली स्टूडेंट, आप लौकिक में स्कूल नहीं गए लेकिन भगवान का नंबर 1 स्टूडेंट बनकर आप सबके टीचर बन गए. नंबर 1 गॉडली स्टूडेंट గా ఉండేవారు దీది. 4వ విశేషత ఇది. ఆమె లౌకికంలో ఇక్కడ స్కూల్కి వెళ్ళి చదవలేదు, కానీ భగవంతునికి మాత్రం నంబర్ 1 స్టూడెంట్ అయ్యి మళ్ళీ అది అందరికీ నేర్పే టీచర్ అయ్యారు దీది. అందరి పట్ల టీచర్ కూడా అయ్యారు. ఆ క్లాస్ మీ కभी भी बिना कॉपी पेन के नहीं गई, దీది ఎప్పుడు కూడా పెన్ను పుస్తకం పట్టుకోకుండా క్లాస్కి వెళ్ళేవారు కదండి, పెన్ను పుస్తకం పట్టుకొని क्लास के अटेंड अయ్యేవారంట. आपको बाबा की महावाक्यों से मुरली से अति प्यार था, बहुत ध्यान से सबके आगे बैठकर मुरली सुनती और उनसे बहुत अच्छे ये प्रश्न निकालती और सबको उसे रिफ्रेश करती. దీదికి బాబా మహావాక్యాలు మురళి అంటే అతి ప్రేమ ఉండేది. చాలా శ్రద్ధగా అందరికన్నా ముందుకి కూర్చొని మురళి వినేవారు దీది. మరియు ఆ మురళి నుండి చాలా మంచి మంచి గుహ్యమైన ప్రశ్నలు తీసేవారు. అవి మిగిలిన అందరినీ అడిగి మురళిలో వచ్చిన విషయాలను ఒక ప్రశ్నలుగా తయారు చేసి వాటి సమాధానం అందరి చేత చెప్పించి బుద్ధిని రిఫ్రెష్ చేసేవారు దీది. 5 भाषण नहीं किए, सबको बासना दिया, आपने कभी बड़ी स्टेज पर जाकर प्रवचन नहीं दी लेकिन एक एक को जिगरी पालना देकर स्नेह की बासना दी. ఉపన్యాసం ఇచ్చేవారు కాదు దీది, కానీ అందరికీ అనుభూతి చేయించేవారు. ఎప్పుడు స్టేజ్ మీద వెళ్ళి పెద్ద పెద్ద ప్రవచనాలు ఇవ్వలేదు దీది, కానీ ఒక్కొక్కరికి లోపల నుండి పాలన ఇచ్చి ప్రేమతో స్నేహం యొక్క అనుభూతి చేయించారు దీది. सभी का प्यार एक बाबा से जुड़ाया, हर एक को इतना निस्वार्थ प्यार दिया जो और किसी में उसकी बुद्धि ना जाए. అందరి ప్రేమ ఒక బాబాతో జోడించేలా చేశారు దీది. ప్రతి ఒక్కరికి ఎంత నిస్వార్థమైన ప్రేమ ఇచ్చారు దీది అంటే ఇంకెవ్వరి మీద వాళ్ళ బుద్ధి వెళ్ళకూడదు, బాబా వైపు వారికి బాబాతో జోడింపబడాలి మనం ఇచ్చే స్నేహం చూసి. దీది ఇంత స్నేహం ఇస్తున్నారు, మరి బాబా పైన బలిహారం కావాలి కదా అని అటువైపు బుద్ధి వెళ్ళేలా అంతా పాలన ఇచ్చేవారు దీది. 6 परखने और निर्णय शक्ति में नंबर 1 दीदी की बुद्धि इतनी स्वच्छ स्पष्ट थी, जो सामने कैसी भी आत्मा आए उसे फौरन परख लेती और उसके हर आवश्यकता को पूरा कर उन्हें बाबा का बना देती. పరిశీలన నిర్ణయ శక్తిలో నంబర్ 1 ఉండేవారు దీది. బుద్ధి ఎంత స్వచ్ఛంగా స్పష్టంగా ఉండేది దీది అంటే ఎవరు దీది ఎదురుగా వెళ్ళినా ఎటువంటి ఆత్మలైనా వెంటనే వాళ్ళని పరిశీలించి వారి యొక్క అవసరాలను పూర్తి చేసి వారికి పాలన ఇచ్చి వాళ్ళని బాబా వారిగా తయారు చేసేసేవారు దీది. दीदी के बात करने का टैक्ट ऐसा था जो बड़े बड़े वीआईपीज भी दीदी जी से मिलने के बाद रेगुलर स्टूडेंट बन जाते. దీది ఎవరితోనైనా కలిసినప్పుడు మాట్లాడే ట్యాక్ట్ ఎలా ఉండేదంటే పెద్ద పెద్ద విఐపీలు కూడా ఒప్పుకొని దీదిని కలిసాక రెగ్యులర్ స్టూడెంట్ అయిపోయేవారంట. అలా ఉండేది దీది ఎవరినైనా కలిసినప్పుడు మాట్లాడే విధానం. 7 దీదీకి దృష్టి మీ రూహానీ జాదు. 7వ విశేషత ఏంటంటే దీదీజీ యొక్క దృష్టిలో ఆత్మిక గారడి ఉండేది. दीदी से जो भी दृष्टि लेते उन्हें वैकुंठ की दुनिया का साक्षात्कार हो जाता. दीदी నుండి ఎవరు దృష్టి తీసుకున్నా వాళ్ళకు వైకుంఠ ప్రపంచం యొక్క సాక్షాత్కారం అయిపోయేదంట. उनके योग की ऐसी स्थिति थी, आत्मिक स्थिति का ऐसा अभ्यास था जो नजर से निहाल कर हर आत्मा को तृप्त कर देती थी. ఆమె యోగం యొక్క స్థితి ఎలా ఉండేది అంటే ఆత్మిక స్థితి యొక్క అభ్యాసం ఎలా ఉండేదంటే ఆమెలో దృష్టితోనే ఎవరైనా సంతృప్తి పరిచేసి ప్రతి ఆత్మను తృప్తి పరిచేవారు దీదీజీ. అలాంటి యోగ స్థితి దీదిలో ఉండేది. 8 జితనా గంభీర్ ఉతనా రమణీక్. 8వ విశేషత ఎంత గంభీరంగా ఉండేవారో దీది పెద్ద తరహాగా అంతే రమణీకంగా కూడా ఉండేవారు.
दीदी इतनी अंतर्मुखी रहती जो उनके मुख से कभी व्यर्थ बोल नहीं निकलते, कभी किसी का परచింతన పరదర్శన్ नहीं करती. దీది ఎంత అంతర్ముఖిగా ఉండేవారంటే ఆమె నోటి నుండి ఎప్పుడు వ్యర్థమైన మాటలు వచ్చేవి కాదు. ఎప్పుడు ఎవరి కోసం పరచింతన చేయడం, పరదర్శన చేయడం అనే మాటలు ఉండేవి కాదు. उनके जीवन में गंभीरता के साथ రమణీకత బ్యాలెన్స్ అంత గంభీరంగా ఉండేవారు, వేస్ట్ విషయాల నుండి దూరంగా. కానీ గంభీరతతో పాటు రమణీకత కూడా బ్యాలెన్స్ లో ఉండే దీదీలో वे सभी से अलौकिक चिट चैट करके खूब रिफ्रेश कर देती. उनके साथ बहुत रमणीकता से खेल पाल भी करती. అందరినీ కలవడం, అలౌకిక చిట్ చాట్ చేసి బాగా రిఫ్రెష్ చేసేసేవారంట దీది. వాళ్ళతో చాలా రమణీకమైన ఆటపాటలు కూడా ఆడేవారంట దీది. పురుషార్థంలో, లక్షణాల్లో ఎంత సిన్సియర్గా నడిచేవారో గంభీరంగా, అంతే అందరితో రమణీకంగా దాన్ని రిఫ్రెష్ చేసేవారంట, రమణీకంగా ఉంటూ దీది. 9 శిక్ష దేనేకి అలౌకిక విధి. దీదిలో శిక్షణ ఇచ్చే అలౌకిక విధి ఎలా ఉండేది అని చెప్తున్నారు. దీది కభీ సుని సునాయి ఏక్ తరఫ్ కి బాతోं के आधार पर निर्णय नहीं लेती. దీది ఎప్పుడు కూడా వినిపించే మాటలు ఒకవైపు నుండి విని నిర్ణయాలు తీసుకునేవారు కాదు. ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు अगर कोई किसी की कंप्लेंट करता तो उसी समय उनके सामने उसे भी बुलाकर फैसला करती और जैसे जो शिक्षा देनी होती उसे स्पष्ट शब्दों में దేది. ఎవరి కోసం ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే వెంటనే ఆ రెండో వ్యక్తిని కూడా పిలిచేసేవారంట. ఎవరి మీద వీళ్ళు కంప్లైంట్ చేస్తారో ఆ వ్యక్తిని కూడా పిలిచి ఇద్దరి వైపు ఏం చెప్తున్నారు విని ఒక నిర్ణయానికి వచ్చి ఎవరికి ఏ శిక్షణ ఇవ్వాలో, ఎవరికి ఏం పాఠం చెప్పాలో అది చెప్పేసి స్పష్టమైన మాటల్లో వాళ్ళకి చెప్పేసి పంపించేవారంట దీది. 10 సఖీ స్నేహమే నంబర్ 1. బాబాతో సఖీ రూపంలో అందరితో కూడా అక్కేలతోని సఖీ అయి స్నేహం పెట్టుకోవటంలో నంబర్ 1 ఉండేవారంట దీది. दीदी सभी को सही स्नेह देकर बाबा का बना देती. उनसे सखी स्नेह में ज्ञान की गहरी गहरी रूरियान करती. దీది అందరికీ సఖీ రూపంలో స్నేహం ఇస్తూ బాబా వారిగా తయారు చేసేసేవారు. సఖీ యొక్క స్నేహం ఇస్తూ జ్ఞానం యొక్క లోతైన సంభాషణ చేసేవారంట. దీది కేతి సహేలిని బనానా సఖీ బనానా. దీది అనేవారంట ఎవరిని కూడా మీ ఫ్రెండ్ గా తయారు చేసుకోకండి, కానీ సఖీగా తయారు చేసుకోండి అనేవారంట. మరి డిఫరెన్స్ ఏంటి? सहेली सखी రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? सहेलियां आपस में परिचिंतन करेगी, सखियां ज्ञान की चिट चैट करेंगी. సహేలి స్నేహితులు ఫ్రెండ్స్ అంటే పరస్పరంలో పరచింతన చేస్తారంట. కానీ సఖీలు అంటే జ్ఞానం యొక్క చిట్ చాట్ చేస్తారంట. వాళ్ళు వేరే విషయాల్లోకి వెళ్ళారంట. అందుకని ఎవరినైనా సఖీగా తయారు చేసుకోండి, కానీ వీళ్ళు నా ఫ్రెండ్, వీళ్ళు నా క్లోజ్ అని ఎవరితో అనుకొని ఉండకండి అనేవారంట దీది. 11 సదా నిర్భయ్ నిడర్ और నిశ్చింత్. దీదిలో విశేషత ఏముండేది? సదా నిర్భయంగా, సదా నిడర్, సదా నిశ్చింతగా ఉండేవారు. దీది కభీ కిసి బాత్ మే భయభీత్ నహీ హోతి. అంటే ఏ విషయంలో ఎప్పుడు భయభీతులు అయ్యేవారు కాదు దీది. బాబా की शक्ति में उनका अटूट विश्वास था, विश्वास अटल था, इसलिए सदा निर्भय रही. బాబా శక్తులు మనలో ఉన్నాయి కదా అని ఆ శక్తుల మీద తెగని నిశ్చయం ఉండేది. అందుకే సదా నిర్భయంగా ఉండేవారు ఏ పరిస్థితులు వచ్చిన దీది. यज्ञ के सामने कैसी भी परिस्थितियां आई उसमें सदा निश्चिंत रहे, कभी क्यों क्या का प्रश्न नहीं किया, सदा प्रसन्नचित रहे. యజ్ఞంలో ఎలాంటి పరిస్థితులు వచ్చేసినా కానీ సదా నిశ్చింతగా ఉన్నారు దీది. ఎప్పుడు ఎందుకు ఏంటనే ప్రశ్నలోకి రాలేదు, సదా ప్రసన్న చిత్తంగా ఉండి చూపించారు. కభీ ఉన్కే చేరే పర్ చింత కచేని దిగాయి నహి దియే. ఎప్పుడు కూడా వారి ముఖంలో చింత యొక్క చిహ్నాలు కనిపించలేదు దీది ముఖంలో. 12 सच्चाई सफाई की प्रतिमूर्ति. दीदी को सच्चाई अति प्रीत है. अगर कोई अपनी गलतियां सच्चे दिल से महसूस कर लेता तो उसे क्षमा कर देती और आगे बढ़ने की प्रेरणा देती. సత్యత స్వచ్ఛత ప్రతిమూర్తిగా ఉండేవారు దీది. 12వ విశేషత, దీదికి సత్యత అతి ప్రియంగా ఉండేది. ఒకవేళ ఎవరైనా పొరపాట్లు చేసేసిన సత్యమైన హృదయంతో రియలైజ్ అయి ఒప్పుకుంటే క్షమించేసేవారు దీది. మరియు వాళ్ళకి ఇంకా ఇప్పుడు ముందుకు వెళ్ళండి, పాతది మర్చిపోయాను, ప్రేరణ ఇచ్చేవారు దీది. आप अंदर बाहर स्वच्छ साफ थी, आपकी खतनी और करने सदा समान रही. जो दूसरों को कहती वो पहले खुद करके दिखाती. దీది లోపల బయట కూడా స్వచ్ఛంగా స్పష్టంగా ఉండేవారు. ఆమె మాటలు మరియు కర్మలు సదా సమానంగా ఉండేవి. ఇతరులకి ఏది చెప్తున్నారో అది మొట్టమొదట స్వయం చేసి చూపించేవారు దీది.
13 విశేషత బాలక్ और मालिक का बैलेंस బాలక మరియు మాలిక స్థితి బ్యాలెన్స్ లో ఉండే దీదీలో दीदी यज्ञ की मालिक थे लेकिन उनके जीवन में बालक और मालिकपन का बैलेंस देखा जो यथार्थ बात होती वो मालिक बन सबके सामने रखते लेकिन अगर सबकी एकमत नहीं होती तो बालक बन उसे भूल जाती कभी बहस या डिबेट में समय नहीं गंवाती దీది యజ్ఞానికి మాలికరాలుగా ఉండేవారు బాబా తర్వాత ఆమె రైట్ హ్యాండ్ గా నడిపించేవారు కదా మొత్తం యజ్ఞ కార్య వ్యవహారాలు ఆమె మాలికరాలు కానీ ఆమె జీవితంలో బాలక మాలిక స్థితి బ్యాలెన్స్ ఉండేది అంటే ఏదైనా విషయం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు యథార్థమైన విషయము మాలికరాలయ్యి అందరి ఎదురుగా పెట్టేవారు ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని కానీ ఒకవేళ అందరూ దానికి ఏకమతంతో ఒప్పుకోకపోతే దీది యొక్క మాటను దాన్ని ఇగ్నోర్ చేసేసేవారు పట్టించుకునేవారు కాదు అంతేకాని కూర్చొని నేను యజమానిని కదా నేను పెద్ద నా మాట మీరు కాదంటారా అని డిబేట్ చేయటం వాదించటము తర్కించటము అలా ఎప్పుడు దీది చేసేవారు కాదు సరే వాళ్ళకి ఏది సరి అనిపిస్తుందో చేయనిలే అని ఇంకా సపోర్ట్ ఇచ్చేవారు దీది दीदी बालक बन बाबा की अंगुली पकड़कर यज्ञ की हर डिपार्टमेंट का चक्कर लगाती दीदी ఒక చిన్న పిల్లలాగా క్లాస్ అయిపోయాక నాస్తా అయిపోయాక టిఫిన్ అయిపోయాక బాబా 10 గంటల టైంలో అన్ని డిపార్ట్మెంట్లకు వెళ్ళేవారు బ్రహ్మ బాబా డిపార్ట్మెంట్లో భోజనం వండే డిపార్ట్మెంట్ కూరగాయలు కోసేది బియ్యం పప్పులు ఏరేది స్టోర్ చూసుకునేవాళ్ళు ఇంకా బట్టలు ఉతికేవాళ్ళు బట్టలు ఆరబెట్టేవాళ్ళు కోర్సులు ఇచ్చేవాళ్ళు ఇంకా సబ్బులు సరుకులు తయారయ్యేది అలాగే మెడిసిన్ ఎవరికి ఏదో వస్తే ఇచ్చేది డిపార్ట్మెంటు కారు బస్సులు మెయింటైన్ చేయడం డిపార్ట్మెంటు వాటిని క్లీన్ చేయడం ఉంచుకోవటం ఇలా రకరకాల డిపార్ట్మెంట్లు ఉండేవి కదా అన్ని డిపార్ట్మెంట్లకి ఒకసారి బాబా చక్రం వేసేవారంట రోజు అప్పుడు దీది వేలు పట్టుకొని తీసుకొని వెళ్ళేవారంట బాబా దీది యొక్క చేతి వేలు పట్టుకొని నడుచుకొని అన్ని డిపార్ట్మెంట్లో తీసుకెళ్లేవారు మమ్మ తర్వాత దీది ఉండేవారు కదా రైట్ హ్యాండ్ గా అలా చక్రం వేసేవారంట దీదితో కలిసి बाबा उन्हें कहते अभी आपने बाबा की अंगुली पकड़ी है भविष्य में श्री कृष्ण आपकी अंगुली पकड़कर चलेगा ऐसा नशा है ना అప్పుడు బాబా అనేవారంట దీదీతోని ఇప్పుడు సంగమీగలో బాబా వేలు పట్టుకున్నావు నువ్వు బాబా వేలు పట్టుకొని నడుస్తున్నావు ఇలాగే సతీగల వెళ్ళాక భవిష్యత్తులో శ్రీకృష్ణుడు వేలు పట్టుకొని నడుస్తావు కదా నీకు ఈ నశ ఉంటుందా అనేవారంట దీదీతో బాబా ఆమె ముందే గోపికా మస్తాని ఇంకా బాబా యొక్క పాలనలో అల్లగానే వెళ్ళిపోతూ ఉండేది బాబాతో బాబా యొక్క శిక్షణలతో 14వ విశేషత యజ్ఞ రక్షక్ యజ్ఞ సేవాదారి యజ్ఞ రక్షకురాలుగా యజ్ఞ సేवादारीగా ఉండేవారు दीदी आपके रग रग में यज्ञ के प्रति अटूट प्यार था यज्ञ को किसी भी प्रकार की आंच ना आए उसके लिए आप बहुत ध्यान रखते और हर एक को यज्ञ की अमानत को संभालने की निस्वार्थ सेवा करने की प्रेरणा दी थी दीदी యొక్క నరనరంలో యజ్ఞం పట్ల తెగని ప్రేమ ఉండేది యజ్ఞం మీద ఏ రకమైన మచ్చ రానిచ్చేవారు కాదు యజ్ఞం యొక్క కార్య వ్యవహారాలు చాలా గమనిక పెట్టేవారు ఎప్పుడు ఏది జరగాలి ఎక్కడ ఏం జరగాలి ఎక్కడ ఏముంది ఏది వేస్ట్ కాకూడదు అన్ని కరెక్ట్ గా జరగాలి ఇవన్నీ బాధ్యతగా చూసుకునేవారు దీది ప్రతి ఒక్క యజ్ఞం యొక్క వస్తువుని తాకట్టు ఇది మంది కాదు బాబాది అని సంభాలించేవారు నిస్వార్థ సేవ చేసే ప్రేరణ ఇచ్చేవారు అందరికీ యజ్ఞంలో దీది 15 సఫల్ కర్నే और कराने में नंबर 1 సఫలం చేసుకోవడం మరియు ఇతరుల చేత సఫలం చేయించడంలో నంబర్ 1 గా ఉండేవారు దీదీని అనేకంగా తన్మందన్ సఫల్ कराया దీది ఎంతో మందికి ప్రేరణ ఇచ్చి బాబా సేవలో సఫలం చేసుకోమని ప్రేరణ ఇచ్చి తన మన ధనాలు సఫలం చేయించారు దీది ఇలా చేసుకోవటం వల్ల మీ పుణ్యం జమ అవుతుంది అలా ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి यज्ञ को कौन संभाल सकते दीदी उनकी जीवन कहानी को सुनकर परख कर उसे समर्पित कराया और उनके दिल में यज्ञ के प्रति भावना भरी యజ్ఞాన్ని ఎవరు సంభాలించగలరు బాధ్యతగా అనేది సేవాదారిగా వచ్చే వాళ్ళ జీవిత కథ వినేవారు దీది వాళ్ళలో క్వాలిటీస్ ఏంటనేది పరిశీలించేవారు అప్పుడు మీరు బాబా సేవలో సరెండర్ అయిపోండి అనే అవకాశం ఇచ్చేవారు వాళ్ళకి వారి హృదయంలో యజ్ఞం పట్ల భావన ఇంకొంచెం నింపేసేవారు బాధ్యతగా మీరు చూసుకోవాలి అనేది బాధ్యతగా సేవ చేయాలి అని నేర్పించి మళ్ళీ సమర్పితం చేసి యజ్ఞ
కార్య వ్యవహారం నడిచేలా వాళ్ళ తను మన ధనాలు సఫలమయ్యేలా అలా ప్రేరణ ఇచ్చి నడిపించేవారు దీదీ 16 లవ్ और ला का बैलेंस लव ला ఈ రెండింటి బ్యాలెన్స్ దీదీలో చూసాం దీदी अलौकिक माँ के रूप में सबको स्नेह भी देती हर प्रकार से यज्ञवत्सों को खाने पीने पहनने रहने की सुविधा देती उनके स्वास्थ्य का ध्यान रखती लेकिन कभी कोई ईश्वरीय नियम एवं मर्यादाओं में अलबेला होता आलस्य करता या किसी मर्यादा को तोड़ता तो उसे फौरन सजा देती या डायरेक्ट बुलाकर इशारा देती లవ్ లా ఎంత బ్యాలెన్స్ ఉండేదంటే దీదిలో దీది అలౌకిక తల్లి రూపంలో అందరికి స్నేహం ఇచ్చేవారంట ఎలాగా అన్ని రకాలుగా కూడా యజ్ఞవత్సలకి తింటున్నారా వాళ్ళు మంచిగా తింటున్నారా తాగుతున్నారా మంచిగా ధరించటానికి వాళ్ళకి బాగానే ఉంది ఆ బాబాయ్ ఇంట్లోని వాళ్ళకు ఉండడానికి బాగుందా వాళ్ళకి అన్ని మంచిగా ఉండాలి గమనిక పెట్టేవారు తల్లి రూపంలోని వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలని కూడా సదా గమనిక పెట్టేవారు దీది యజ్ఞ సేవాదారుల మీద కానీ ఎప్పుడైనా ఎవరైనా ఈశ్వరీయ నియమాన్ని ఉల్లంఘిస్తే ఈశ్వరీయ మర్యాదల్ని ఇగ్నోర్ చేసి పక్కన పెట్టి నడిస్తే అశ్రద్ధ చేస్తే నిర్లక్ష్యం చేస్తే నియమ మర్యాద మీద నడవడంలో మర్యాదని తెంచినట్లయితే వారికి వెంటనే శిక్ష విధించేవారట దీది వెంటనే వాళ్ళని పిలిచి సౌజ్ఞ ఇచ్చేవారు ఇది మీరు చేస్తున్నది తప్పు దీన్ని సరి చేసుకోండి అని 17 మర్యాద పురుషోత్తమ స్థితి ఇది దీదిలో ఉండేది మర్యాద पुरुषोत्तम स्थिति दीदी स्वयं भी ईश्वरीय मर्यादाओं का कंगन बांध कर रखती और सभी को उस पर ध्यान खींचवाती दीदी स्वयं కూడా ఈశ్వరీయ మర్యాద లేక కంకణం కట్టుకొని ఉండేవారు మర్యాదల అనుసారం నేను నడుస్తానని మరి అందరికీ కూడా మర్యాదల్లో నడవండి అని గమనిక కలిగించేవారు ब्राह्मण सो देवता बनने वाले आत्माओं को विशेष संग दोष अन्न दोष न लग जाए दीदी पहली शिक्षा यही देती कि संग से अपने संभाल करना బ్రాహ్మణ సో దేవతగా కాబోయే ఆత్మలు మనం కాబట్టి ఇక్కడ వచ్చే వాళ్ళు ఎవరికి కూడా అందరికీ కూడా విశేషంగా సంఘ దోషం అన్న దోషం పడకూడదు అని దీనికోసం మొట్టమొదట శిక్షణ ఇచ్చేవారు సంఘ దోషం అన్న దోషంలో వెళ్ళొద్దు అని సాంగత్యం నుండి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోండి అని నేర్పించేవారు దీది ప్రతి ఒక్కరికి पवित्रता के व्रत को कभी खंडित होने नहीं देना ब्रह्मचर्य के साथ ब्रह्मचारी बनकर रहना మీలో పవిత్రత యొక్క వ్రతాన్ని ఎప్పుడు ఖండితం కానివ్వకండి చెప్పేవారట దీది బ్రహ్మచర్యగా ఉండడంతో పాటు బ్రహ్మ ఆచారి బ్రహ్మను ఆచరించేవారుగా కూడా బ్రహ్మను ఫాలో అయ్యేవారుగా కూడా ఉండాలి అని గమనిక కలిగించేవారు దీది 18 ऑलराउंड एक्यूरेट और अलर्ट दीदी का ध्यान यज्ञ की ऑलराउंड सेवा पर रहता దీదిలో విశేషత ఏంటి ఆల్రౌండర్ గా ఉండేవారు ఎక్యురేట్ గా ఉండేవారు అలర్ట్ గా ఉండేవారు సేవలో ఆల్రౌండర్ ఎక్యురేట్ అలర్ట్ दीदी యొక్క గమనిక యజ్ఞంలో ఉన్న ऑलराउंड सेवा పైన ఉండేది वे मुरली क्लास के पश्चात स्वयं भंडारे में चक्कर लगाती और कुछ समय सबके साथ बैठकर सब्जी काटने में मदद करती ఆమె మురళీ క్లాస్ అయ్యాక స్వయంగా బండారాల కిచెన్ లో వెళ్ళేవారంట మురళి అయిన వెంటనే కొంతసేపు అందరితో కలిసి కూరగాయలు కట్ చేసేవారట దీది కూరగాయలు కట్ చేయటంలో సంయోగం చేసేవారంట एक्यूरेसी उनके जीवन में कूट कूट कर बाबा ने भरी थी ప్రతి విషయంలో ఎక్యురెసీగా ఖచ్చితంగా ఉండడం నరంలో నొక్కి నొక్కి బాబా నింపేరేమో ఆమెలా అనిపించేది वे बाबा के अव्यक्त होने के बाद सभी पत्रों का जवाब खुद बैठकर लिखती या लिखवाती బాబా అవ్యక్తమయ్యాక బాబా రోజు ఉత్తరాలు రాసేవారు కదా పిల్లలు ఉత్తరాలు చదవడం దానికి సమాధానం రాయడం బాబా వెళ్ళిపోయాక దీది స్వయంగా ఉత్తరాలు రాసేవారంట రాయించేవారంట कभी दीदी ने कोई भी सेवा पेंडिंग नहीं रखी जो सेवा जब जरूरी है उसे उसी समय अलर्ट बनकर की और कराई दीदी ఎప్పుడు కూడా ఏ సేవను పెండింగ్ లో ఉంచేవారు కాదంట అయిపోవాలి ఈ సేవ ఉందంటే అయిపోవాలి ఎప్పుడు ఏ సేవ అవసరమో అదే సమయంలో అలర్ట్ గా ఉండి చేసేవారు మరియు చేయించేవారు వెంటనే అయిపోవాలి పని పెండింగ్ లో చేస్తామని ఉండకూడదు అలా ఉండేవారంట దీది దీదిలో ఎక్యురెసీ ఎంత ఉండేది చెప్తారు ఒక అన్నయ్య ఒకసారి దీది ఉదయం క్లాసులో అందరికన్నా ముందు వచ్చి కూర్చునేవారంట మురళి క్లాసులో సీటు ముందున రావడం కూడా టైం 6 నుండి 6:30 యోగం అనుకోండి 6:30 నుండి బాబా మురళి అప్పట్లో అలా ఉండేది అంటే 6 అంటే 5 నిమిషాలు తక్కువ వారికి దీది వచ్చి కూర్చుంటారు హాల్లో 10 నిమిషాలు తక్కువ 5 నిమిషాలు తక్కువ వారికి
కొద్దిగా కూడా అటు ఇటు అయ్యేవారు కాదంట. ఒకసారి దీదీకి స్నానం చేయటానికి వేడి నీళ్ళు అందించి చేసే సేవాదారీలు ఉంటారు కదా, దాన్ని దీదీకే కాదు, ఒక చోట మరిగిస్తారు, అందరికీ అందిస్తారు అనమాట. అది నీళ్లు అందిస్తూ ఉంటే ఒక్కొక్కరు ఎవరు స్నానాలు చేయాలి అందరూ చేసేవారు. అలా అదొక డ్యూటీ, సేవ ఉండేది, నీళ్లు మరిగించడము అందించడం. ఇప్పుడు ఇలా కుళాయిలో నీళ్ళు వచ్చే సిస్టమ్ ఉండేది కాదు కదా, ఎవరో ఒకరు ఆ డ్యూటీ తీసుకుని అందరికి ఇస్తుంటే వాళ్ళు స్నానాలు చేసేవారు. దీదీకి నీళ్ళు ఇవ్వడం లేట్ అయిపోయింది, స్నానం లేట్ అయిపోయింది, 5 నిమిషాలు లేట్గా వచ్చారు దీదీ. దీదీ క్లాస్ చేయాలి, 5 నిమిషాలు లేట్ అయింది. నేను పిలిచి శిక్షణ ఇచ్చారంట దీన్ని, నీ కారణంగా నాది మురళికి వెళ్ళడం లేట్ అయింది, దీని బోజ ఎవరి మీద వస్తుంది, దీని దోషం ఎవరి మీద వస్తుంది, నీ యొక్క నెగ్లిజెన్సీ కదా, ఇందులో ఇది టైం కరెక్ట్గా ఫాలో అవ్వాలని నువ్వు పెట్టుకోలేదు అని. అంటే ప్రతి చిన్న విషయం మీద కూడా దీది ఎలా గమనికి పెట్టేవారు, ఎక్యురసీ, పంక్చువాలిటీ అనే దాని మీద అలర్ట్గా ఉండి ప్రతి పని ప్రతి సేవ చేసేవారు, చేయించేవారు. 19 స్వమానదారి और सम्मानदाता, సమానదారిగా ఉండేవారు, సమ్మానదాతగా ఉండేవారు దీది. స్వయం सर्वशक्तिवान बाबा हमारा साथी है, दीदी सदा इसे सम्मान में रहती और सबको दिल से सम्मान देती. స్వయం సర్వశక్తివంతుడు బాబా నాకు సాథీగా ఉన్నారనే స్వమానంలో దీది ఉండేవారు, మరియు అందరికీ హృదయం నుండి సన్మానం ఇచ్చేవారు. अगर कोई अपनी सेवा समय प्रमाण सच्चाई से करता तो उसे इतना ही सम्मान देती, ఖాతరీ करती, उसे విశేష సౌగాత్ देती. ఒకవేళ ఎవరైనా ఎక్యురేట్ గా బాధ్యత పూర్వకంగా సమయానికి వారి సేవ కంప్లీట్ చేస్తే, సత్యమైన మనసుతో నిస్వార్థంగా బాధ్యతగా టైంకి కంప్లీట్ చేస్తారు అనుకోండి, దీది వాళ్ళకి చాలా సన్మానం ఇచ్చేవారంట, చాలా మర్యాద ఇచ్చేవారు, విశేషంగా వాళ్ళకి సౌగాతులు ఇచ్చేవారంట, బహుమతులు ఇచ్చేవారంట దీది. దీదికి దిల్ మే యజ్ఞకి సత్య సేవాదార్యం ప్రతి అతి రెస్పెక్ట్, యజ్ఞం పట్ల సత్యమైన సేవ చేసే సేవాదారుల పైన చాలా రెస్పెక్ట్ ఉండేది దీదికి. 20 యోగి और कर्म योगी जीवन का आदर्श, యోగి మరియు కర్మ యోగి జీవితము ఆదర్శంగా కనిపించేది దీదిలో. दीदी स्वयं भोग के गहरे अनुभवों में सदा रहती, योग के गहरे अनुभवों में सदा रहती और अमृत वेले विशेष खुद सबको संगठित रूप में योग की ड्रिल कराती, साथ साथ कर्म करते कैसे योग में रहना है उस पर भी ध्यान खींचवाती. దీది స్వయం యోగంలో లోతైన అనుభవాల్లో సదా ఉండేవారు, అమృత వేళ విశేషంగా స్వయం సంఘటిత రూపంలో కూర్చొని యోగం యొక్క డ్రిల్ చేయించేవారంట దీది. దాంతో పాటు కర్మలు చేసేటప్పుడు కూడా ఎలా యోగంలో ఉంటూ మనం చెయ్యాలి అనే దాని మీద గమనిక కలిగించేవారు, అందరికీ బాబా స్మృతిలో ఉండి చెయ్యండి ఈ సేవ అని గమనిక కలిగించేవారు, అన్ని డిపార్ట్మెంట్లకి వెళ్ళి అందరితో కలుస్తూ. अव्यक्त रूप से यज्ञ की कारोबार निर्विघ्न रूप से चलाने के लिए दीदी बीच बीच में विशेष मौन व अव्यक्त भाषा द्वारा सबको साइलेंस की शक्ति बढ़ाने की प्रेरणा दी थी. అవ్యక్త రూపంలో యజ్ఞ కార్య వ్యవహారాలను నిర్విఘ్న రూపంలో నడిపించడం కోసం దీది మధ్య మధ్యలో విశేషంగా మౌన భాష, అవ్యక్త భాష ద్వారా అందరికీ సైలెన్స్ శక్తిని పెంచే ప్రేరణ ఇచ్చేవారంట. ఆమె మౌనంగా ఉంటూ అందరికీ మౌనంగా ఉండమని చెప్పి అవ్యక్త భాష నేర్చుకోండి, ఇషారాతో నడవాలి పనులు. 21 బేహద్ కి దృష్టి और బేహద్ కా దృష్టికోణం, దీదిలో అనంతమైన దృష్టి, అనంతమైన దృష్టికోణం అంటే అనంతమైన యాటిట్యూడ్ అనేది ఉండేది దీదిలో. दीदी कभी तेरे मेरे की हद में नहीं आई, ये जोन अथवा ये एरिया इनकी है या उसकी है, इस प्रकार की భాష दीदी की मुझसे कभी नहीं सुनी. దీది ఎప్పుడు కూడా నీది నాది అనే అద్దుల్లో రాలేదు, ఈ జోను ఈ ఏరియా వీళ్ళది వాళ్ళది అనే భాష దీది నోటి నుండి ఎప్పుడు వినలేదు. वे सदा बेहद में रही, बेहद की सोच व समाज से सबकी पालना की. అనంతంలో ఉండేవారు ఆమె, అనంతమైన ఆలోచన మరి అనంతమైన తెలివితో అందరి పాలన చేశారు దీది. మే और मेरेपन की భాష से मुक्त रही, నేను నాది అనే భాష నుండి ముక్తై ఉండేవారు దీది, అనంతంలో ఉండేవారు. 22వ విశేషత నిమిత్ और నిర్మాణ్, నిమిత్త మాత్రంగా నిర్మాణ చిత్తులుగా ఉండేవారు దీది. ఈ రోజు వరదానంలో బాబా అదే చెప్పారు. दीदी यज्ञ की अनेक जवाबदारियों को संभालती हुए सदा करावनहार बाबा है, वही करता कराता इसी निश्चय से स्वयं को निमित्त बनाए सदा निर्माण होकर रहे. दीदी యజ్ఞం యొక్క అనేక బాధ్యతలను సంభాలిస్తూ కూడా సదా చేయించేవారు బాబా ఉన్నారు, అతడే చేస్తున్నారు చేయిస్తున్నారని ఇదే నిశ్చయంతో స్వయాన్ని నిమిత్త మాత్రంగా తయారు చేసుకొని సదా నిర్మాణ చిత్తమై ఉండేవారు.
दीदी के बोल में कभी अभिमान का अंश नहीं दिखाई दिया. दीदी యొక్క మాటల్లో ఎప్పుడు కూడా అహంకారం యొక్క అంశం కనిపించలేదు. 23వ విశేషత, ఫ్రాగ్ దిల్ కే సాత్ ఇకానమీ కా అవతార్. విశాలమైన హృదయంతో పాటు, ఇచ్చే గుణంతో పాటు పొదుపు అవతారంగా కూడా ఉండేవారు दीदी. दीदी आने वाले मेहमानों की भरपूर खातरी करती. कभी कभी ऐसे सुहेज रचाती जिसमें 36 प्रकार का व 56 प्रकार के भोजन का ब्रह्मा भोजन कराती. एक बार तो दीदी ने 108 प्रकार का भोग बनवाया और सभी के साथ मिलकर खाया और खिलाया, लेकिन साथ साथ अनासक्ति वृत्तियों पर भी ध्यान खींचवाया. दीदी వచ్చే అతిథులకి బాగా భోజనం తినిపించి ప్రీతి ఇచ్చేవారంట. మర్యాదలు బాగా చేసేవారు. అప్పుడప్పుడు ఇలా ప్రోగ్రాం రచించేవారంటే 36 రకాల భోజనము, 56 రకాల భోజనము, బ్రహ్మ భోజనం చేయించేవారంట దీది అప్పుడప్పుడు. ఒకసారి అయితే 108 రకాల భోజనం కూడా తయారు చేయించారు. అందరితో కలిసి కూర్చొని తిన్నారు, అందరికి తినిపించారు దీది. కానీ అదే ప్రవాహంలో వెళ్ళిపోకుండా అనాసక్త వృత్తి ఉండే దాని మీద కూడా గమనిక కలిగించేవారు. తినే తాగే పదార్థాల మీద ఎక్కువగా ఆసక్తి వెళ్ళిపోకూడదు అనేది కూడా మళ్ళీ గమనిక కలిగించేవారు दीदी. दीदी यज्ञ की इकोनॉमी का बहुत ध्यान रखती. दीदी कहती गरीब गरीब बच्चे, भोली भोली माताएं अपनी मेहनत की कमाई यज्ञ में बेचते, इसलिए कोई भी व्यर्थ खर्च नहीं करना है. दीदी యజ్ఞం యొక్క పొదుపు పైన చాలా గమనిక పెట్టేవారు. దీది అనేవారు పేద పేద పిల్లలు, అమాయకులైన మాతలు తమ శ్రమతో సంపాదించిన ధనం యజ్ఞంలో పంపిస్తారు, అందువలన ఏది కూడా వేస్ట్ ఖర్చు పెట్టకూడదు అనేవారంట. అప్ని ప్రతి కమ్ సే కమ్ ఖర్చు ఇస్ బాత్ పర్ ధ్యాన్ రఖనా హై. నా పట్ల తక్కువ ఖర్చు అవ్వాలి యజ్ఞం నుండి అనే దాని మీద గమనిక పెట్టేవారు దీది. అలా పెట్టాలి అనేవారు. సాధన సువిధాయే సబ్ సేవాకెళ్ళి అప్నే ప్రతి సాధనాలు సౌకర్యాలు సేవ కోసం ఉన్నాయి, మీకోసం అని వాటిని స్వీకరించకండి, సాధనాల సుఖాన్ని అనుభవించకుండా ఉండకండి అనేవారంట దీది. 24వ విశేషత, అపకారి పర్ భీ ఉపకార్ కి భావన. अपकारल पैन కూడా ఉపకారి భావన ఉండేది దీదీలో. कभी कोई यज्ञ की वाह बड़ों की इंसल्ट करता, कोई उल्टा सुल्टा बोलता तो भी दीदी कहती बाबा ने सब पर उपकार किया, इसका दोष नहीं है. అపకారీల పైన కూడా ఉపకారి భావన ఎలా ఉండేదంటే, ఎవరైనా ఎప్పుడైనా ఈ యజ్ఞం కోసము లేదా పెద్దవాళ్ళ కోసము ఇన్సల్ట్ చేసే మాట్లాడినా, ఉల్టా సుల్టా మాట్లాడినా దీది అనేవారంట, బాబా అందరి మీద ఉపకారం చేశారు కదా, వీళ్ళు మన కోసం ఉల్టా సుల్టా మాట్లాడినా వీళ్ళు ఏం దోషం లేదు. బాబా ఇలా ఉపకార భావన పెట్టుకునేవారు. మనం కూడా నిందించే వారి మీద కూడా ఉపకార భావన పెట్టుకోవాలి అనేవారు. कोई उल्टा सुल्टा बोलता तो भी दीदी कहती बाबा ने सब पर उपकार किया है, इसका दोष नहीं, इसलिए कभी भी बदला लेने का ख्याल नहीं रखना. వాళ్ళు ఇలా మనల్ని మాట్లాడడం ఏంటని కక్ష తెచ్చుకుని శత్రుత్వ భావాలు పెట్టుకోకండి అనేవారంట దీది. దూసరేకు బదలనేకి బజాయ్ ఖుద్కు బదల్లో ఇస్మే బలాయి హై. ఇతరులు మారాలి అని ఆలోచించడానికి బదులు స్వయం మార్చుకోండి, దీనిలోనే మీ ఉన్నతి ఉంది అనేవారు దీది. వాళ్ళు ఎందుకు ఇలా అనాలి నన్ను, వాళ్ళు ఇలా ఇన్సల్ట్ చేసి మాట్లాడాలి ఎందుకు, వాళ్ళు ఉల్టా సుల్టా మాటలు ఎందుకు అన్నారు, అలా దాని విషయంలోకి వెళ్ళేవారు కాదు. బాబా ఇలా అపకారి పైన ఉపకారం చేస్తారు, మనం కూడా శత్రుభావాలు పెట్టుకోకూడదు. ఎవరైనా మనల్ని ఇన్సల్ట్ చేసేసినా అని వాళ్ళతో కక్ష తీర్చుకోవటం అలాంటి భావాల్లోకి వెళ్ళకూడదు. మనం మారి మనల్ని చూసి ఇతరులు మారాలి, దీనిలోనే మన ఉన్నతి ఉంది అనేవారు దీది. 25వ విశేషత, उपराम और साक्षी दृष्टि. उपराम स्थिति साक्षी दृष्ट स्थिति ఉండే दीदी. दीदी अव्यक्त होने की कुछ महीने पहले से ही हर कारोबार से उपराम होती गई. दीदी అవ్యక్తం అవడానికి కొన్ని నెలల ముందు నుండే ప్రతి కార్యం నుండి ఉపరామంగా ఉండేవారంట दीदी. कभी कोई बात दीदी को सुनाती है तो दीदी कहती छोड़ो इन बातों को, अब तो घर चलना है. ఎప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా కంప్లైంట్ ఏదైనా విషయం దీది దగ్గర మాట్లాడితే దీది అనేవారంట అవన్నీ వదిలేని విషయాలు, ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న విషయాల్లో గడపకండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి మనం, అది ముందు తయారు చేసుకోండి అనేవారంట దీది. दीदी के इस वाक्य के आधार पर ही एक गीत बना, अब घर चलना है. दीदी చెప్పే ఈ మాటల ఆధారంతోనే ఒక పాట తయారైంది మనది. अब घर चलना है, अब घर चलना है అని ఒక పాట दीदी నోటి నుండి మాటికి విని ఆ పాట తయారు చేస్తారంట అప్పట్లో. इसी एक स्मृति से दीदी साक्षी दृष्टा बनती गई, कार्य व्यवहार से भी उपराम होते. 28 जुलाई 1983 में इस भौतिक देश से अलग हो अव्यक्त वतनवासी बन बेहद सेवा में चली गई.
ఈ ఒక్క స్మృతిలోనే ఇంటికి వెళ్ళాలి అనే స్మృతిలో ఉంటూ దీది సాక్షి దృష్టి అయిపోయారు. కార్య వ్యవహారాలు చూసుకుంటూ కూడా ఉప్రాంగా అయిపోతూ ఉండేవారు శరీరం వదిలే ముందు. అలా ఉంటూ 28 జూలై 1983లో భౌతిక దేహం నుండి వేరయ్యి అవ్యక్తవత్త నవాసి అయ్యి అనంతమైన సేవలో వెళ్ళిపోయారు దీదీజీ అని చెప్తున్నారు. అచ్చా, దీది విశేషతలు విన్నారు కదా, ఆమె ఇచ్చే శిక్షణలు. ఇవి గుర్తుపెట్టుకొని మనం ఆచరణలో తీసుకొని రావాలి. ఏ ఒక్కటి గుర్తుపెట్టుకొని తెచ్చినా కూడా మన జన్మ ధన్యమవుతుంది అన్నమాట. ముఖ్యంగా ఒక బాబా తప్ప ఇంకెవరిపైనా మనసు వెళ్ళకుండా స్థితిలో దీది ఉండేవారు. అందరినీ అలా తయారు చేసేవారు. ఎక్కడ నామరూపాల చిక్కుకోకూడదు, ఎవరి ఆకర్షణలు, ఎవరి గుణాలు చూసి మనం వారిపైనే అర్పితం అయిపోకూడదు, వాళ్ళని అంటుకొని ఉండకూడదు. మనం బస్ వాళ్ళతో సేవ జరిగింది, వాళ్ళ గుణాలు చూసే మనం నేర్చుకుని ముందుకెళ్ళాలి, బస్ అతీతం అయిపోవాలి. ఎవరితో ఫ్రెండ్ కాకండి, సఖిగా ఉండండి. అంటే జ్ఞానం యొక్క చర్చ జరగాలి కానీ పరచింతన పరదర్శన విషయాల్లో వెళ్ళకండి అని చెప్తున్నది. ఇది ఎక్యురసీ, అలర్ట్, సేవల ఆల్రౌండర్ అలా ఉండేవారు దీది. యజ్ఞాన్ని రక్షించే ఆలోచనతో ఉండాలి, యజ్ఞ కార్య వ్యవహారాలు నిస్వార్థంగా చేయాలి, బాధ్యతగా ఉండాలి అనేవారు దీది. ఓం శాంతి. दीदी मनमोहिनी जी गुणों की खान थी। उनकी विशेषताएं आज याद कर नयन सजल हो जाते हैं। यही प्रेरणा मिलती है कि हम सब दीदी के पद चिन्हों पर चलकर प्यारे बाबा का हम सब नाम रोशन करें। प्रस्तुत है दीदी जी की मधुर स्मृति में एक प्यारा सा गीत। दीदी मनमोहिनी की प्यारी सी कहानी है, दीदी मनमोहिनी की प्यारी सी कहानी है, गोपी मस्तानी की गाथा बड़ी सुहानी है, चुन चुन उनके गुण मोती माला दिव्य बनानी है। दीदी मनमोहिनी की प्यारी सी कहानी है, गोपी मस्तानी की गाथा बड़ी सुहानी है। बाबा ने सेवा का भार दो कंधों पर डाला, दीदी दादी ने मिलकर प्यार से बड़े संभाला। बाबा ने सेवा का भार दो कंधों पर डाला, दीदी दादी ने मिलकर प्यार से बड़े संभाला। दो देह एक जान थे, दो देह एक जान थे, उक्ति बड़ी पुरानी है। दीदी मनमोहिनी की प्यारी सी कहानी है, गोपी मस्तानी की गाथा बड़ी सुहानी है। नामी ग्रामी बड़े धनी परिवार से दीदी आए थे, नामी ग्रामी बड़े धनी परिवार से दीदी आए थे, पर कोई भी अहम नहीं दीदी को छू पाई थी, पर कोई भी अहम नहीं दीदी को छू पाई थी। नंबर 1 गोपी का देखा, नंबर 1 गोपी का देखा, कैसा नशा रूहानी है। दीदी मनमोहिनी की प्यारी सी कहानी है, गोपी मस्तानी की गाथा बड़ी सुहानी है। भाषण किया कभी न पर देती थी वो भासना,
तुम संग खेलूं खाऊं नाचूं कब करते थे रासना। तुम संग खेलूं खाऊं नाचूं कब करते थे रासना। पर ऐसी दीपालना, पर ऐसी दीपालना पाई जिसने जानी है। दीदी मनमोहिनी की प्यारी सी कहानी है। गोपी मस्तानी की गाथा बड़ी सुहानी है। दिल वाले बाबा की दीदी सच्ची सच्ची दिलरुबा। दीदी का दिल स्नेह सिंधु में सदा ही रहता था डूबा। दिल वाले बाबा की दीदी सच्ची सच्ची दिलरुबा। दीदी का दिल स्नेह सिंधु में सदा ही रहता था डूबा। खूबियों के खूबा की, खूबियों के खूबा की खूबी सबको बतानी है। दीदी मनमोहिनी की प्यारी सी कहानी है। गोपी मस्तानी की गाथा बड़ी सुहानी है। ज्ञान योग पढ़ाई सेवा वो नंबर वन थी सब में, पर नंबर वन ले लिया दीदी ने घर चलने में। ज्ञान योग पढ़ाई सेवा वो नंबर वन थी सब में, पर नंबर वन